చెప్పండి. ఎవరైనా సరే టీవీ డిబేట్ లోకి వస్తే ఇదే మాట్లాడతారు. సరేలేండి, ఓకే, మీరు పాయింట్లోకి రండి. అది ఇప్పుడు సందర్భం కాదు కదా. పాయింట్ ఏమడిచింది సార్, చట్టం తన బంధం చేసుకుపోద్ది. కాదు, ఏంటి తాట తీయడానికి ఏముంది ఇక్కడ? తాట తీస్తామని చెప్పి పబ్లిక్ గా మాట్లాడడం ఏంటి? డిప్యూటీ సీఎం స్థాయి తాట తీయడానికన్నా ముందు ఇంకొక అంశం మాట్లాడతాను నేను. అదేంటంటే ఎస్పీ గారు చెప్పారంట, ఎస్పీ గారు మాట్లాడే మాటలు వీళ్ళకి వేదం అయితే, అంతకన్నా గొప్ప సిబిఐ ఏం చెప్పింది, నీ బాబాయ్ అని చెప్పింది, అవినాష్ రెడ్డి అని చెప్పింది. మరి ఒప్పుకుంటారు ఇంట్లో? ఒప్పుకోమండి. అక్కడ మటుకు ఇది మటుకు ఏంటి ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతులు. ఎస్పీ మాటలు ప్రమాణంగా తీసుకొని రేపు కోర్టులోకి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు అయ్యే పెట్టుకుని బెయిల్ వేసుకోండి. మీరు జడ్జి గారు మీకు బెయిల్ ఇచ్చినప్పుడు చూద్దాం. కాదండి, ఇప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? ఓకే, మీ న్యాయవాది కదా, ఇప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? జగన్ అరెస్ట్ అయితే ఎంత, మాకు అరెస్ట్ కాకపోతే మాకెంత? మాకు రాష్ట్రం అభివృద్ధి. నేను కేసు కోసం చెప్తున్నాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా, ఎక్స్ ఉన్నారా, వై ఉన్నారా అన్నది కదా నా పాయింట్. ఆ కేసులో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ కేసు ఆయన మీదకి వెళుతుందా? అరెస్ట్ చేసే ఛాన్స్? మీరు జగన్ రెడ్డి పెట్టిన ట్వీట్ చూసారా ఎక్స్ లో? నా డబ్బులతో నేను కొన్న కారు అన్నాడు. అది మీకు అర్థమవుతుందా? కారు యజమాని మరి అరెస్ట్ చేయరా? మరి నేరంలో బాగా డ్రైవింగ్ ఒకరు చేస్తే యజమాని అరెస్ట్ చేస్తారా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు? యజమాని కారులో ఉన్నాడు కదండి. ఓకే, మీరు జగన్ రెడ్డి అంతా సెల్ఫ్ గోలర్ ఎవడు ఉండడు. ఎక్కడ నేరం జరిగినా ఆ నేరాన్ని ఒప్పుకుంటాడు. కాకా దగ్గరికి వెళ్తాడు, కాకా దండం పెట్టేసాడు, బాబు నువ్వు నన్ను పరామర్శించిన రావద్దు అని. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ నేరాలు చేశాడు ఒప్పుకొని వచ్చి వస్తాడు బయటికి. అందుకని కాకాని దండం పెట్టి నువ్వు రావద్దు అంటే సజ్జన పోయాడు. ఇప్పుడు ఏదైనా ఒక కారులో ఫ్యామిలీ వెళ్తున్నారు. కాదు, నాకు ఈ పాయింట్ చెప్పండి. నాకు ఇవ్వలేదు. శాంతిప్రసాద్ గారు, చాలా మందికి ఉన్న డౌట్లు ఇవి. ఒక ఫ్యామిలీ జర్నీ వెళ్తున్నదండి, ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను ఒక యాక్సిడెంట్ చేశాడు, ఎవరో చనిపోయారు, మొత్తం ఫ్యామిలీని అంతా అరెస్ట్ చేస్తారా? ఇదే చెప్తున్నా. ఆ కారులో కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు చట్టం మారింది, సెక్షన్ 105 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే, అటువంటి నేరం జరిగితే తక్షణమే ఆ కారులో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే పోలీసులకు కానీ మ్యాజిస్ట్రేట్ కానీ ఇన్ఫార్మ్ చేయకపోతే అది నేరం. ఇన్ఫార్మ్ చేశారు కదా కాదండి, ఏఎస్సీ ఎవరో తీసుకుని వెళ్ళినట్టున్నారు కదా అతన్ని. ఎవరండి? ఏఎస్ఐ తీసుకుంటా కదండి, వీళ్ళకి బాధ్యత ఉందండి. కారు నడిపే వాళ్ళకి, కార్లో కూర్చున్న వాళ్ళకి. చట్టం అదే చెప్తుంది, ఇప్పుడు మారిన చట్టం అది చెప్తుంది. చదువుకోమని వాళ్ళని. సెక్షన్ 105 బిఎన్ఎస్ క్లాస్ 2 మరి స్పెసిఫిక్ గా చెప్తుంది. మీరు చదువుకొని వస్తే డిబేట్ లో కూర్చొని మేము మాట్లాడుతాం దాని మీద. ఆ కారు నాదే అని జగన్ రెడ్డి తన సొంత ట్వీట్ లో ఒప్పుకున్నాడు. నా డబ్బులతో నేను కొన్నాను. కానీ ఆ కారు ఏమో ఎవరి పేరు మీద ఉంది అంటే ఆ వ్యక్తి తన బినామీ. అతనేమో లెక్కర కొమ్మడంలో ఉన్నాడు అంటే లెక్కర సొమ్ములు వచ్చిన సొమ్ములతో ఈ కారు కొన్నాడా? ఇప్పుడు ఇదో కొత్త పాయింట్ వస్తుంది. సో కారు ఓనర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వేరే వాళ్ళ పేరు మీద ఉన్నదా అని వార్తలు వస్తున్నాయి. జగన్ రెడ్డి ఏమో ట్వీట్ లో ఏం చెప్పాడు, నాది నా కష్టాలతో కొనాలంటున్నాడు. మరి ఆయన కష్టాలతో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. రూపాయి తీసుకున్నాడు 5 సంవత్సరాల పాటు, నెలకు రూపాయిగా తీసుకున్న జీతం, నెలకు రూపాయలు. సరే ఓకేలేండి. శాంతిప్రసాద్ గారు ఎందుకు ఒకదాన్ని చట్టబద్ధమైన భాష మాట్లాడతారా? చట్టబద్ధమైన భాష మాట్లాడతారా? చెల్లుబాటు భాష మాట్లాడతారా? కాదు, నేను లీగల్ గా మాట్లాడతా. దీని మీద చేత అయితే చేసుకోమనండి. ఓకే, పర్సనల్ గా ఎందుకు? నేను పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి రూపాయి ఆయన చెప్పుకున్నాడు కదా, మనం చెప్పాడు కదా, ఆయన చెప్పుకున్నాడు కదా. ఈ రోజు ట్వీట్ లో కదా, కారు నా కష్టాలతో నేను కొనుక్కున్నా సొంత డబ్బులు తండ్రి. సరే ఒక్క నిమిషం ఉండండి. ఏదో నరేంద్ర గారు చెప్పండి, ఏంటో చెప్తున్నారు. ఆయన మాట్లాడేది సొల్లు వాగుడా అంటున్నారు సార్ ఇందాక మమ్మల్ని. ఇప్పుడు ఈయన మాట్లాడిన దానిలో ఎంత సొల్లు అనిపిస్తుంది చెప్పండి. మీకు స్థాయి లేదా అండి? కారు కొనుక్కునే స్థాయి లేదా? ఎప్పటి నుంచి అండి ఆయన ఎమ్మెల్యే ఎంపీ చేశాడు? ఆయన ఎమ్మెల్యే ఎంపీ చేశానికి కారు కొనుక్కునే స్థాయి లేదా? 5 సంవత్సరాలు జీతం తీసుకుంటే అంత ముందు అడుక్కుని తిరిగాడా? ఏం మాట్లాడతారన్న. అండ్ ఇంకొకటి, మీరు అనుకుంటున్నటువంటి బిఎన్ఎస్ 105 చట్టం గురించి ఇవాళ మీరు కారు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కానీ ఏనాటి నుంచి ఏముందో తెలుసా అండి? ఎవరి వలన అయితే
గత చట్టాలు వచ్చినాయి. కొత్త చట్టాల కింద మీరు న్యాయం చేస్తే అదే మీరు మీ- పోతారు. మొన్న ఎలక్షన్స్ లోనే ఒక చోట 8 మందిని ఒక చోట 5గురిని చంపినప్పుడు అదే హైకోర్టులో సుమోటో కింద తీసుకుని అరెస్ట్ మరి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇదే చంద్రబాబు నాయుడు మీరు గారు అదే ఏం ప్రయాణం చేస్తున్నారు? చేస్తున్నారు. అదే అప్పుడు ముఖ్యమంత్రి స్టాంపీడ్ లో ఎవరు? స్టాంపీడ్ లో ఇప్పుడు చనిపోయినటువంటి చట్టాల గురించి చెప్తారు, ఆ రోజు క్రియాశీలత అలా గురించి చెప్తారు. కేంద్రం దగ్గర మరి వాళ్ళు ఏం చేశారు? బతులాడుకుని చెప్పరు. మీరు చేస్తున్నటువంటి తప్పుడు చేయని వ్యక్తుల గురించి మీరు మాట్లాడారంటే నేను రంగమనే ఓటుకు చెప్తున్నాను. నోటు కేసులో నువ్వు లేచి పక్కన దొరికాడు ఆయన. ఎందుకు మేము చూస్తా ఓటుకు నోటు ఉంటాము. కేసులో పక్కన దొరికాడు. అడ్డగోలుగా ఇసుక మాఫియాను బెల్ట్ షాపులు దానిలో ఇతనికి వాటా ఉందని చెప్పని, లోకేష్ కి వాటా ఉందని చెప్పని, మీరు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. వీటిలో సొమ్ము మాట్లాడుకోండి. దాన్ని వాస్తవం. అధిగమించి జనాలు ఓటిచ్చారు. అంటే మీకంట ఎవరో చెప్పారంట, 20-24 ఎవరో చెప్పి ఆయన ఈ సొమ్ము మాట్లాడితే జనాలు ఉన్నారు. బహుశా అది అయినా సరే ఉన్నారని ఓడిచ్చారు. ఎంత ఓటు ఇలా తెలుసా? కూర్చుని మైండ్ ఆయన ఏంటంటే నాకు అర్థం కాదు. ఇందాక మీరు మాట్లాడుతున్నారా చాలా రాలేగా రాలేకుండా మీరేంటండి మాట్లాడారు? స్థాయిలో ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది. ఇది మీ ఛానల్. ప్రజాస్వామ్యం మాట్లాడుకోండి. వచ్చిందా? దాంట్లో మీరు మాట్లాడుకోండి. 11 సీట్లు రావచ్చని వచ్చిందా? ఓకే, ఓకే, ఓకే. ప్రజాస్వామ్యం అని 11 సీట్లు అంటే రాక్షస ప్రభుత్వం బతికాం అనుకున్నాం మేము. చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పారు, 20 సీట్లు పాలలేదు, రాజ్యాంగబద్ధ పాలలేదు, రాజారెడ్డి బాగా మంచి పోతారు అంటున్నారు. తండ్రి చూద్దాం అసలు మీరు అంటే వస్తే కదా రాజలక్ష్మి మాట్లాడండి. మీ నువ్వు కళ్ళూరు ఛానల్లో కూర్చో. ఇప్పుడు భయపడే వాళ్ళు ఎవరు కానీ కొద్దిగా తగ్గు ఏం మాట్లాడుతున్నావు? మర్యాద లేకుండా ఏం మాట్లాడారు? మాట్లాడే హక్కు ఉంది. చెప్పేది అదొకటి ఉంది చూడు. చేత ఉంటుంది. రోజు రాత్రి మాట్లాడతాడు ఈ ఛానల్ నోరు చెప్పండి. కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడు. వర్మ ఏంటి ఆ పుట్టుకొత్తలైతే ఎందుకు సార్? శాంతిప్రసాద్ చాలా వాళ్ళు పిలిస్తే వచ్చారు. ఎందుకు అనవసరం? కాదండి, ఎందుకు అనవసరం? అనవసరం ఏంటి? ఎందుకండి పాయింట్ ఏం మాట్లాడతావు? ఓకే, ఏమైనా తీసుకొని కంట్రోల్ వస్తాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నోరు పారేస్తుంది. ఓకే, ఓకే. పద్ధతి కాదు. నరేంద్ర గారు వెయిట్ అండి, నరేంద్ర గారు ఇది పర్సనల్ గా వద్దండి. ఎవరండి ఆయన? Who is he? ఓకే. He's a channel enemy? నువ్వెవరు బాబు? వెయిట్ అండి. నా చెప్తా వెయిట్ పనికి మళ్ళీ ఉన్నాడా? Wait. మర్యాద లేదు, ఏం లేదు. వచ్చి వచ్చినప్పుడు ఇదే మీ పార్టీ నేర్పించాడు వాళ్ళని. వెయిట్ మాణిక్యాలరావు గారు ఏదో మాట్లాడుతున్నావు. మాట్లాడతావు. వాళ్ళకి ఎందుకు వచ్చి నువ్వే మాట్లాడతాడు. జనాలు 120 సీట్లు బాగా ఇచ్చారు. 11 నుంచి అన్నారు. అరే నువ్వు నీకు ఇంతకు ముందు ఎంత అనుభవం ఉంది? మిమ్మల్ని 23 సీట్లతో పరిమితం చేశారు. అది కూడా గుర్తు చేసుకోండి. మళ్ళీ 2 సార్లు ఓడించారు. గుర్తు చేసుకోండి. 130 కానీ ఏం చెప్తున్నాం కదా, ప్రజల్లోకి ఇప్పుడు మేము వెళ్తూ చూపిస్తున్నాము. రానున్న రాష్ట్రాలను గెలిపించి చూపిస్తాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము గెలిపించి చూపిస్తాం. నీచమైనటువంటి సంస్కరణ ఆలోచన, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల్లోకి వచ్చేటువంటి ఆలోచన ఈ పార్టీలో లేదు. పట్టణంలో చెప్పారు. Yes, తప్పనిసరిగా వస్తాం. తప్పనిసరిగా వస్తామండి. తప్పనిసరిగా వస్తాం. ఈసారి ఎలక్షన్లో గ్యారెంటీగా మేము అధికారంలోకి వచ్చి చూపిస్తాం. కానీ మేము అధికారంలోకి వచ్చి చూపిస్తాం. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు చేయం. కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేస్తాం. మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లాగానే చూశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు దేవుడి నుంచి ఏదైతే అమలు చేస్తానన్నాడో ఆయన దేవుడి నుంచి అమలు చేశారు. మీలాగా సంవత్సరం తర్వాత కూడా నేను అమలు చేసేసాను వాగ్దానాలు చేసి మాట్లాడలేదు. దేవుడి నుంచి రాష్ట్రంలో రెవెన్యూ అనేది కరోనా వలన వంగవీటి నరేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. శాంతిప్రసాద్ గారు థ్యాంక్ యూ. పిల్లి మాణిక్యాలరావు గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. 9 న్యూస్.